ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలోని వృద్ధులకు 5 లక్షలు పంపిణీ, 400 నెట్వర్క్లలో ఆదేశాలు. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆంధ్ర రాష్ట్రంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్తలు చెప్పినాయని చెప్పుకోవచ్చు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 70 సంవత్సరాలు నిండిన రాష్ట్రంలో ఉన్నటువంటి వయోవృద్ధులందరికీ ఆర్థిక పరిమితులు లేకుండా, అనగా నెలకు కుటుంబ ఆదాయం 1 కోటి రూపాయలున్నా సరే, లేదా 1 లక్ష రూపాయలున్నా సరే, లేదా 10,000 ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే ఈ భారత్ వయోవందన స్కీమ్ అనేది ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 5 లక్షల ఆరోగ్య బీమా ఆర్థిక పరిమితులు లేకుండా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి 416 ఆసుపత్రులలో 16 నెట్వర్క్ ఆసుపత్రులలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. దీని పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా ఆర్థిక వనరుల పరిమితి లేకుండా ఆరోగ్యం మెరుగుపరుచుకునే విధంగా తన ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఎంతో సహాయపడుతుందని పలువురు అంచనాలు వేయడం అయితే జరుగుతుంది.